హాయ్ గుడ్ మార్నింగ్. టుడే రెసిపీ వచ్చేసి జంతికలు అనేది మనం రైస్ ఫ్లోర్స్తో తీసుకుందాము. ఒక హాఫ్ క్యూబ్ ప్యాకెట్ రైస్ ఫ్లోర్ తీసుకొని ఒక బౌల్లోకి వేసి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి, సాల్ట్ అనేది మీకు ఎంత సరిపోతుందో అంత వేసుకొని 2 టేబుల్ స్పూన్ కారము అండ్ 1 బిగ్ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది జంతికలు అనేవి. అండ్ 1 టేబుల్ స్పూన్ వాము వేసి కలపాలి. అండ్ వేడి ఆయిల్ 1 టేబుల్ స్పూన్ వేడి ఆయిల్ వేసి కలిపితే జంతికలు అనేవి క్రిస్పీగా వస్తాయి. తర్వాతకి కొన్ని వేడి నీళ్ళు తీసుకొని ఆ పిండి అనేది కలుపుతూ ఉండాలి. ఇలా పిండి అంతా వేడి నీళ్ళతో పట్టినప్పుడు మనం క్యాప్ క్లోజ్ చేసుకొని క్యాప్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ వదిలేయాలి. అప్పుడు పిండి అనేది మంచిగా లోపలంతా ఉడికిపోతుంది. ఇప్పుడు మళ్ళీ వాటర్ పోసుకుంటూ పిండి అనేది కలిపేయాలి. జంతికలకి ఎలా అయితే కలుపుకుంటామో అలాగా కొంచెం పిండి ఇలా కలుపుకొని మనం జంతికలు దాంట్లో పెట్టేటప్పుడు గట్టిగా అయితే మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని కలుపుతూ ఉండాలి. జంతికలకు కావాల్సిన మిషన్ తీసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ని స్ప్రెడ్ చేసి పెట్టాలి. ఇలా బాల్స్గా చేసి ఆ జంతికల మిషన్లోకి పెట్టేయాలి. ఒక చిన్న ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ వెనక కొంచెం ఆయిల్ ఇలా రాసి జంతికల షేప్లోకి ఇలా ఒత్తుకొని డైరెక్ట్గా దీన్ని తీసి ఆయిల్లోకి వేసుకోవచ్చు. పక్కన ఒక బాణీలో మనం డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ పెట్టుకొని వేడి చేయాలి. ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాతకి ఈ జంతికలు మనం చేసుకున్నాం కదా, ఇవి ఆయిల్లోకి స్ప్రెడ్ చేయాలి. ఇవి పూర్తిగా వేగిపోయిన తర్వాతకి క్రిస్పీ అయిన తర్వాతకి దాంట్లోంచి తీయాలి. ఇలా కొట్టినప్పుడు గల్గల్ అనే సౌండ్ వచ్చినప్పుడు ఇవి క్రిస్పీగా వేగినట్టు. మనం అలా ప్లేట్లో అయినా వేసుకోవచ్చు, ఇలా జంతికల షేప్లో అయినా డైరెక్ట్గా ఆయిల్లోకైనా ఇలా ఒత్తుకోవాలి. ఎలా మనకి కన్వీనియంట్గా అనిపిస్తే అలా చేసుకోండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా అన్ని జంతికల షేప్లోకి మనం ఒత్తుకోవాలి 1 బై 1. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు ఈ స్నాక్ అనేది ఇష్టపడతారండి. ఇంత వేగిపోయాక తీసుకోవాలి. పిండి అనేది మనం పెట్టేటప్పుడు కొంచెం గట్టిగా అయినప్పుడు కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేస్తూ మళ్ళీ ముద్దలాగా కలుపుకొని ఆ జంతికల మిషన్లోకి పెట్టుకోవాలి. లేదంటే జంతికల మిషన్ అనేది హార్డ్ అయ్యి మనం ఒత్తడానికి చాలా హార్డ్గా ఉంటుంది. తీసుకున్నన్ని ఒక బౌల్లోకి వస్తాయి. ఇవి ఇలా క్రిస్పీగా ఉంటాయి. మనం చేసినవి చాలా ఇలా ప్రెస్ చేసినప్పుడు చాలా క్రిస్పీగా వస్తాయి. జంతికలు రెడీ అయిపోయినట్టే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.